చాలా సందర్భాల్లోని పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు మనం ఏమనుకుంటామంటే పునరుద్ధానము అంత ముఖ్యమైన సిద్ధాంతం కాదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడా లేదా అనేది మనం నమ్మకపోయినా పర్లేదు, అది ప్రాముఖ్యమైనది కాదని చెప్పేసి అనుకుంటా ఉంటాం మనం. కానీ మీకు ఒక విషయం చెప్పనండి, ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనదట. ఎందుకు అని అంటే ఒకవేళ క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారని చెప్పేసి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో తెలియజేస్తాడు. దీని అర్థం ఏంటో తెలుసండి, ఒకవేళ క్రీస్తు చనిపోయి సమాధించబడి తిరిగి లేవబడకపోతే ఈ రోజుకి మన పాపాలు క్షమించబడలేదు, ఇంకా మనం మన పాపంలోనే ఉన్నాం. అందుకనే క్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేవడం అనేది చాలా ముఖ్యమైనదండి. క్రీస్తు యొక్క పునరుద్ధానము ఏ రుజుపరుస్తుందో తెలుసండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం పరిశీలించేసినట్లయితే మన పాపాలు సంపూర్తిగా క్షమించబడ్డాయి అనడానికి ఏంటి నిరూపణ అనంటే క్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, మరణపు ముళ్ళును ఆయన విరిచాడు, మన పాపాలు సంపూర్తిగా క్షమించబడ్డాయి.